దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ఉదయకాల సమయంలో కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం. కీర్తన గ్రంథం 20 అధ్యాయం 2వ వచనం చదువుదాం. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయను గాక, సీయోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. అలాగే కింద వచనాల్లో కూడా చూస్తే ఇవన్నీ కూడా వాగ్దానంతో కూడినటువంటి మాటలుగా మనకు కనబడతాయి. ఈ లేఖన భాగాల్లో మనం చూస్తే మన దేవుడు మన పక్షంగా మన విషయంలో ఆయన ఏం చేయగలడో ఇక్కడ ఎంతో స్పష్టంగా రాయబడి ఉంది. కాబట్టి ఆయన మనకు సహాయం చేసే దేవుడు, ఆ కింద వచనంలో మనల్ని ఆదుకునే దేవుడు, అలాగే మన ప్రార్థనలు అన్నిటినీ జ్ఞాపకం చేసుకునేవాడు. అంతేకాకుండా మన కోరిక, మన ఆలోచన సిద్ధింపచేసి సఫలము చేసి మనల్ని నడిపించేటువంటి నాయకుడిగా, యజమానుడిగా, మనం నమ్మినటువంటి రక్షకుడిగా మన జీవితాల్లో ప్రభు ఉన్నాడు అని ఈ కీర్తన భాగంలో మనకు కనబడుతూ ఉంది. కాబట్టి ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో నిశ్చయంగా ఒకవేళ మీరు సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటే మీకు దేవుడు నిశ్చయంగా సహాయం చేయగలడు, అలాగే మిమ్మల్ని ఆదుకోగలడు. అందుకే మొదటి వచనంలో ఆపత్కాలంలో యెహోవా నీకు ఉత్తరం ఇస్తాడు, నిన్ను ఉద్ధరిస్తాడు అని మొదటి వచనంలో కూడా రాయబడి ఉంది. కాబట్టి ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో దేవుని సహాయం, అలాగే దేవుని యొక్క ఆదరణ, అలాగే మీ యొక్క ఆశ, మీ ధ్యాస, మీ కోరిక, మీ ఆలోచన ఇవన్నీ కూడా సఫలపరచబడాలి అంటే, ఈ వాగ్దానాలన్నీ కూడా మీ జీవితంలో నెరవేర్చబడాలంటే మీరు కూడా దేవుని సన్నిధిలో కనబడాలి. అందుకే ఇంకా ఆ కీర్తన భాగంలో చూస్తే పరిశుద్ధ ఆకాశములో నుండి దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడని, దేవుని సన్నిధిలో మనం ఉంటే నిజంగా దేవుడు మనల్ని చక్కగా లేచి నిలబడతామని ఎన్నో విషయాలు ఈ కీర్తనలో మనం చూస్తాం. కాబట్టి మనం ఎక్కడున్నామో అక్కడ కాకుండా దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో మనం కనబడినప్పుడు అద్భుతంగా మన జీవితాలు ఈ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడతాయని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కాబట్టి మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ పరిస్థితులను దేవుడి జ్ఞాపకం చేసుకొని నడిపించగలడని విశ్వాసంతో ప్రభు సన్నిధికి వెళ్ళండి, దేవుని సన్నిధిలో కనబడండి. నిశ్చయంగా 20వ కీర్తనలో ఉన్న ప్రతి మాట కూడా మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. అట్టి కృప మీకు, మీ కుటుంబాలకు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.